హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొక మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకి నరేంద్ర ఇన్ఫో. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి మాలకొండ. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం వసతులు ఉంటాయి, ఎక్కడ నుంచి బస్ జర్నీ ట్రైన్ జర్నీ చేసుకోవాలి, ఎంత దూరం ఉంటుంది, అక్కడ వసతులు ఎలా ఉంటాయి, ఈ గుడి యొక్క చరిత్ర, ఇవి మొత్తం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ కానీ, ఏదైనా మంచి టెంపుల్ వీడియోస్ కానీ, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాలకొండ. ఈ దేవస్థానానికి ఎలా వెళ్ళాలి అంటే, ట్రైన్లో వచ్చేవారు ఒంగోలు కానీ సింగరకొండ కానీ దిగి అక్కడ నుంచి బస్సులు ఉంటాయి. అదేవిధంగా ఆటోలు కూడా డైలీ సర్వీస్ అయితే ఉంటాయి. ఎక్కడి నుంచి ఒంగోలు నుంచి అయితే 85 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా సింగరకొండ నుంచి కందుకూరు వచ్చి కందుకూరు నుంచి అయితే 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ విధంగా దేవస్థానానికి చేరిన తర్వాత దేవస్థానం అనేది పర్వతం మీద అంటే కొండ మీద ఉంటుంది. కొండ మీదకి దేవస్థానం వారి ఫ్రీ బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రీ బస్సుల్లో వెళ్ళేవారు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి నడకదారిన వెళ్ళే వారి కోసం మెట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మెట్లు ఎక్కి వెళ్ళే వారి కోసం అయితే ఈ మెట్ల ద్వారం గుండా కూడా వెళ్ళవచ్చు. అటు ఫ్రీ బస్సులు ఉన్నాయి, ఇటు మెట్ల ద్వారం ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకవేళ మొక్కు అనే ఉంటే మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. లేదు నడవలేని వారి కోసం ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి. వీటి ద్వారా మీకు ఏది సౌకర్యంగా అనిపిస్తే దాని ద్వారా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న నడకదారి పైన ఉన్న మార్గం వచ్చేసరికి ఒక భక్తుడు కోట్ల రూపాయలతో పైన షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అనేసి అయితే అక్కడ ఉన్నవారు అయితే చెప్పడం జరిగింది. అతను అనుకున్నది కోరిక నెరవేరింది. దాని ప్రకారము స్వామివారికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈ మెట్ల మార్గం మీద షెల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇక దేవస్థానం యొక్క చరిత్రకు వస్తే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకసారి తన దేవేరి శ్రీ మహాలక్ష్మితో భూలోకంలో విహరించాలి అని నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో తన మెడలోని వనమాలను భూమిపై పర్వత రూపంలో వెలవమని కోరగా ఆ వనమాల పర్వతాకారం దాల్చినందుకు ఈ కొండకు మాల్యాద్రి అని పేరు వచ్చింది. కాలక్రమేణా మాల్యాద్రి కాస్త మాలకొండగా నామస్మరణ అయిపోయింది. ఇక అగస్త్య మహాముని తపస్సు చేస్తూ అగస్త్య మహాముని శ్రీహరి కోసం ఘోర తపస్సు చేయగా స్వామివారు ఆయనకు జ్వాలా నరసింహుని రూపంలో దర్శనమిచ్చారు. అందుకే ఇక్కడ మూల విరాట్ను జ్వాలా నరసింహగా పిలుస్తడం జరుగుతుంది. ఇక చారిత్రక ఆధారాలకు వస్తే ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు అచ్యుత దేవరాయలు, రెడ్డి రాజులు మరియు స్థానిక జమీందారులు దర్శించుకొని అభివృద్ధి చేసినట్టు శాసనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటి అంటే శనివారం మాత్రమే తెరిచి ఉండడం మరొక విశేషం. మిగతా 6 రోజులు క్లోజ్లోనే ఉంటుంది. మిగతా 6 రోజులు ఎందుకు క్లోజ్ చేసి ఉంచుతారు అంటే దేవతలు, యక్షులు, కిన్నెరలు స్వామివారిని పూజిస్తారనేసి అయితే నమ్మకం. ఇదంతా కొండ మీద. ఈ కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు. ఆ పైన ఇంకో కొండ అయితే ఉండడం జరిగింది. ఆ కొండ మీదకి వెళ్ళే దారి 2 కొండల మధ్య చీల్చుకొని ఉన్నట్టు ఉంటుంది. ఎంతటి లావారు అయినా ఆ 2 కొండల మధ్య పట్టడం జరుగుతుంది. వారికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా పైన శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని రావడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో నవనారసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక టైమింగ్స్ వచ్చేసరికి శనివారం ఉదయం 4:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు దర్శన టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత గుడి అనేది క్లోజ్ చేసి ఉంచుతారు. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాలు వచ్చేసరికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి యొక్క జయంతి వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతాయి అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఇదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి యొక్క విశేషాలు, వింతలు అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.